ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కొనలే, అప్పుడు తక్కువలో ఉండే, చాలా మంది చెప్పిర్రు, నేను కొనలేకపోయినా, నా ముంగటే రోడ్ వేసిరు. అట్లా ఎవరైతే చెప్పుకునే వాళ్ళు ఉన్నారో ఇప్పుడైనా వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ రాకముందే ఇన్వెస్ట్మెంట్ చేయండి. వచ్చినాక చూద్దాం, అది ఎప్పుడైతుందో, ఇంకా 20 ఏళ్ళు అవుతుందో, ఇట్లా అనుకుంటే మాత్రం మనం అక్కడే ఉంటాం. సో డబ్బు నుంచి డబ్బు సంపాదించాలి, తొందరగా డబ్బు గుడ్లు పెట్టాలంటే ఏం చేయాలి? రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొన్న వాళ్ళు ఎట్లయితే నాది ఒక ప్రాపర్టీ ఉంది అని చెప్పి కాలర్ ఎగరేసుకొని గర్వంగా చెప్తారో, అట్లా రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 20 years తర్వాత అదే పరిస్థితి అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక విజన్ తో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను రేపు పొద్దుగాల అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అనట్లేదు. ఇట్ టేక్ సమ్ టైం. 1 decade టైం తీసుకోండి. కొందరు ఉంటారు 10 సంవత్సరాలు ఆగాల అంటారు. కానీ ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా మంచి రిటర్న్స్. రియల్ ఎస్టేట్ లో ఒకటి బండ గుర్తు పెట్టుకోండి మీరు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ లో మీరు చెక్ చేసుకోండి కావాలంటే. గతంలో నుంచి కూడా ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఉన్నారో, వారన్ బఫెట్ గారు కూడా ఏమంటారంటే, ఆయన కూడా సక్సెస్ఫుల్ బాగా అయింది, డబ్బు నుంచి డబ్బు బాగా ఎప్పుడు సృష్టించారంటే ఆఫ్టర్ 60. ఆయన ఏం నమ్ముతారు అంటే, నేను స్టార్ట్ చేసేది 25 or 28 years అన్నాడు ఆయన, కానీ నేను ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేసేది ఉండే ఇన్వెస్ట్మెంట్స్ అన్నాడు. అండ్ లాంగ్ టర్మ్ లోనే ఎప్పుడైనా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఏజ్ ని బట్టి, అంటే టైం ని బట్టి అది కంపౌండ్ అవుతూ పోతుంది. ఓవర్ నైట్ లా కాదు. ఓవర్ నైట్ లో వచ్చేటివన్నీ స్కామ్లే ఉంటాయి.